నమస్కారం అందరికి. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఏముందంటే లెటర్ రైటింగ్ ఉంది. సో నేను ఒక ఫార్మల్ లెటర్ ఒక ఇన్ఫార్మల్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనకు ఫార్మాట్ అర్థమవుతే మనం ఏ లెటర్ అన్నా ఈజీగా రాయొచ్చు. ఒక ఫార్మల్ లెటర్ అంటే ఏంటిది, ఎవరైతే మనము మన సర్స్ కి లేదంటే ఎవరన్నా బాస్ వాళ్ళకి లేదంటే ఎవరికన్నా బయట వాళ్ళకి రాసినప్పుడు కొంచెం డిగ్నిఫైడ్ గా రెస్పెక్ట్ఫుల్ గా రాయాలి కాబట్టి మనం ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాము. ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటిదంటే ఒకవేళ పేరెంట్స్ కి ఫ్రెండ్స్ కి ఎవరికన్నా రాస్తే అప్పుడు వాళ్ళు మన వాళ్ళే కాబట్టి కొంచెం ఇన్ఫార్మల్ గా రాస్తాము. సో రెండింటికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. అవి ఏంటివో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక ఫార్మల్ లెటర్ ఏంటిదో చూద్దాము. ఫార్మల్ లెటర్ లో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఇది మనకి మన అడ్రస్ అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ పర్సన్ అడ్రస్ రాయాలి. ఫ్రమ్ అంటే ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది అని. నెక్స్ట్ ఏదైతే డేట్ ఉందో అది రాయాలి కంపల్సరీగా డేట్. తర్వాత ద మేనేజర్ ఏబిసి అంటే ఎవరికి రాస్తున్నాము టు. తర్వాత ఇదేంటిది, మనం ఏం చేయాలి, ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అని రాయాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ రాస్తే రాయండి. సబ్జెక్ట్ అంటే ఏంటిది, ఇక్కడ మనం దేని గురించి రాస్తున్నాము, మేనేజర్ లెటర్ రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ క్యాజువల్ లీవ్ ఫర్ 5 days కదా. సో అదే లైన్ ఇక్కడ రాయాలి సబ్జెక్ట్ దగ్గర. నెక్స్ట్ మ్యాటర్ రాయాలి. మ్యాటర్ మనం ఎలా రాయాలి, 3 passages గా డివైడ్ చేసి రాయాలి. ఫస్ట్ దాంట్లోనేమో నువ్వెవరో ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు అంటే పర్సన్ ఎవరు రాస్తున్నారో అతని గురించి ఇంట్రడక్షన్. సెకండ్ లైన్ లోనేమో దేని గురించి రాస్తున్నారో. థర్డ్ లైన్ లో ఆ లీవ్ ఏదైతే ఇస్తున్నారో ఆ లీవ్ ఇచ్చినందుకు అతను ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాడు ఆఫీస్ లో అని చెప్పి అది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉండాలి. లాస్ట్ ఒక లైన్ లో సింగిల్ లైన్ లో ఏం రాయాలి, అప్రిసియేషన్ యువర్ సపోర్ట్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ యాంటిసిపేట్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ అంటే రెస్పాన్స్ కోరుతున్నట్టు ఒక లైన్ రాయాలి. ఆ తర్వాత లాస్ట్ కి యువర్ సిన్సియర్లీ అని ఎందుకు రాసినాము, ఇది ఫార్మల్ లెటర్ కాబట్టి యువర్ సిన్సియర్లీ అని రాసినాము. అదే ఇన్ఫార్మల్ లెటర్ అయితే యువర్ లవింగ్లీ అని రాస్తుండే. సో లాస్ట్ కి సిగ్నేచర్ అని చెప్పి ఎవరు రాస్తున్నారో అతను పర్సన్ సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఫార్మల్ లెటర్. ఫస్ట్ ఏం రాయాలి, ఫ్రమ్ రాయాలి, తర్వాత డేట్ రాయాలి, తర్వాత టు అంటే ఎవరికి రాస్తున్నాము. ఫ్రమ్ అంటే మనం రాస్తే మన దగ్గర నుంచి మన నేమ్ ప్లేస్ అన్ని రాయాలి. తర్వాత డేట్ రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, టూ ఎవరికి రాస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. ఆ తర్వాత రెస్పెక్టెడ్ సార్ అని రాసి సబ్జెక్ట్ రాయాలి. రెస్పెక్టెడ్ సార్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఆ తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ రాయాలి. 3 passages గా డివైడ్ చేయాలి. సింగిల్ ప్యాసేజ్ గా రాయొద్దు. లాస్ట్ కి వాళ్ళ రెస్పాన్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఒక సింగిల్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ యువర్ సిన్సియర్లీ అని రాయాలి. లాస్ట్ కి సిగ్నేచర్ అని పెట్టి మన సిగ్నేచర్ చేయాలి. అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఫార్మల్ లెటర్ ది. ఫస్ట్ ఫ్రమ్ అని రాస్తాం కదా. ఫ్రమ్ అని రాసినప్పుడు ఫస్ట్ ఏముండాలి, నేమ్ ఉండాలి, తర్వాత ప్లేస్. తర్వాత మనకి 1, 2 అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటిది, డేట్. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటిది, టు అడ్రస్ రాయాలి అంటే ఎవరికి రాస్తున్నామో వాళ్ళది. నెక్స్ట్ 5th ఏం రాయాలి, రెస్పెక్టెడ్ లేకపోతే డియర్ సార్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ 6th సబ్జెక్ట్ రాయాలి. నెక్స్ట్ 7th ఏంటిది, బాడీ ఆఫ్ ది లెటర్. నెక్స్ట్ 8th ఏంటిది, థ్యాంకింగ్ యూ అన్న రాయండి, లేదంటే ఇలా ఒక సింగిల్ లైన్ అన్న రాయండి, రెండు సేమే. నెక్స్ట్ యువర్ సిన్సియర్లీ. నెక్స్ట్ ఏంటిది, అది 9th పాయింట్. సిగ్నేచర్ అనేది 10th పాయింట్ సిగ్నేచర్ చేయాలి, అంతే. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫస్ట్ నేమ్ ప్లేస్ మనది, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళది. నెక్స్ట్ డేట్ ఎవరికి రాస్తున్నారో వాళ్ళది నేమ్ ప్లేస్ రాసిన తర్వాత ఏం చేయాలి, రెస్పెక్టెడ్ అని రాసేసిన తర్వాత సబ్జెక్ట్ రాసి తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ రాయాలి. రాసి థ్యాంకింగ్ యూ యువర్ సిన్సియర్లీ సిగ్నేచర్ చేయాలి. ఇది మనకి ఫార్మల్ లెటర్ ది ఫార్మాట్. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఏ లెటర్ ఇచ్చినా సరే ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్ ఏంటిదో చూద్దాము. ఇది మనకి ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటిది, ఫ్రెండ్స్ కి రాస్తాం కదా, సో అలాంటిది. సో ఇక్కడ వాళ్ళ యంగర్ సిస్టర్ కి అంటే ఫ్యామిలీ మెంబర్ కి రాస్తున్నారు. సో ఎలా రాస్తున్నారో చూద్దాము. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ అంటే ఎవరు రాస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఏదైతే నేమ్ ఉందో నేమ్ ఇప్పుడే రాయకూడదు, జస్ట్ అడ్రస్ రాయాలి. అడ్రస్ రాసిన తర్వాత నెక్స్ట్ డేట్ రాయాలి. డేట్ రాసేసిన తర్వాత ఎవరికి రాస్తుందో వాళ్ళది డియర్ అని చెప్పి వాళ్ళ నేమ్ రాయాలి. రాసిన తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ 3 paragraphs లాగా రాయాలి. రాసిన తర్వాత లాస్ట్ కి ఏం చేయాలి, ఇక్కడ యువర్స్ లవింగ్లీ అని చెప్పి మన పేరు రాయాలి. రాసి లాస్ట్ కి ఏం చేయాలి, టు అడ్రస్ అని చెప్పి ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ రాయాలి. అదే ఇప్పుడు దాకా ఫార్మాట్ లో టు అడ్రస్ ఎక్కడ రాస్తుండే, ఇక్కడ డేట్ అయిపోయిన తర్వాత కిందనే రాస్తుండే. ఇప్పుడు అక్కడ అట్లా కాదు, టు అడ్రస్ ఎక్కడ రాయాలి, లాస్ట్ లో రాయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫ్రమ్ అడ్రస్ అంటే ఎక్కడి నుంచి రాస్తున్నాము అంటే మనం రాస్తున్నాం కాబట్టి మన అడ్రస్. తర్వాత డేట్ రాయాలి. తర్వాత డియర్ ఎవరికి రాస్తున్నామో వాళ్ళ పేరు రాయాలి.
తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ 3 పారాగ్రాఫ్స్ లాగా రాయాలి. రాసిన తర్వాత యువర్స్ లవింగ్లీ అని చెప్పి మన పేరు రాయాలి. రాసి లాస్ట్ కి 2 అడ్రస్ రాయాలి. సో ఇది మనకి ఫార్మాట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫార్మల్ లెటర్ రాయమని చెప్పినప్పుడు ఎవ్రీ టైం ఇదే ఫార్మాట్ మీకు ఉపయోగపడుతుంది. సో ఫార్మల్ లెటర్ అంటే ఏంటిది, ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటిదో నేను ఫార్మాట్స్ చెప్పాను. సో మనం ఏం చేయాలి, ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో అవి నేర్చుకుని ఎగ్జామ్ కి వెళ్తే సరిపోతుంది. సో ఫార్మాట్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫార్మాట్ అప్లై చేసి ఈ బాడీ ఆఫ్ ది లెటర్ ఏదైతే ఉందో అది మనం ఓన్ గా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ బుక్ గురించి రాయమంటున్నారు. ఇది అయితే బట్టి కొట్టి వెళ్ళలేం కదా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ బుక్ అంటే ఏంటిది, కొంచెం మనకు తెలిసిన మ్యాటర్ 3 పారాగ్రాఫ్స్ లాగా రాసేస్తే సరిపోతుంది. ఇంకా లెటర్ రైటింగ్ లో ఇంపార్టెంట్ ఏంటిదంటే ఏదైతే ఫార్మాట్ ఉందో అది మీరు కరెక్ట్ గా రాస్తున్నారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయొద్దు. బాడీ ఆఫ్ ది లెటర్ మీకు వచ్చిన స్పెల్లింగ్స్ తోనే వర్డ్స్ ని యూజ్ చేసి మనం బాడీ ఆఫ్ ది లెటర్ రాస్తే చాలా బెటర్, ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటది. సో ఇది మనకి లెటర్ రైటింగ్ ఫార్మాట్స్, ఫార్మల్ది ఇన్ఫార్మల్ది 2 చెప్పాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.